రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు ఇడ్లీ పిండితో దోసలు ఎలా వేయాలో చూద్దాం. దోసలు లేదా అట్లు ఎలా వేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: ఇడ్లీ పిండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆయిల్ వేయించుకోవడానికి సరిపడినంత. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి ఒక గరిటెతో ఇడ్లీ పిండిని తీసుకొని వేసి ఇలా రౌండ్గా తిప్పుకుంటూ మనం దోశ ఎలా అయితే వేస్తామో అలా తిప్పుకుంటూ ఉండాలి. దోశ వేసినప్పుడు సన్నగా అయినా వేసుకోవచ్చు లేదా కొంచెం లావుగానైనా అట్లాగా వేసుకోవచ్చు. ఇప్పుడు అంచుల వెంబడి ఆయిల్ను వేసుకోవాలి. స్టవ్ మీడియం హీట్లో పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలి. ఇడ్లీ పిండితో కొంతమంది లావుగా అట్లాగా వేస్తారు, అలా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ దోశను తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలతో ఎలాగో చూద్దాం. గరిటెతో పిండి తీసుకుని పాన్ మీద వేసి ఇలా రౌండ్గా సమానంగా తిప్పుకుంటూ రావాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర వేసుకుని అంచుల వెంబడి ఆయిల్ను వేయాలి. ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు ఎంత సన్నగా తరిగితే దోశ అంత బాగుంటుంది, ఎందుకంటే అవి కూడా ఫ్రై అవుతాయి కదా. ఇలా అంచుల వెంబడి ఎక్కువ ఆయిల్ వేసుకుంటే దోశ క్రిస్పీగా తయారవుతుంది. వీటిని ఒకసారి ఇలా అద్దుకున్న తర్వాత 2 నిమిషాలకు దోశను తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత అంచుల వెంబడి ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఆయిల్ తినని వారు తక్కువగా వేసుకోండి. ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత దోశను ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, రుచికరమైన క్రిస్పీగా ఉండే ఆనియన్ ఇడ్లీ పిండి దోశ రెడీ. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.